బ్రదర్, నువ్వు తొందరపాటు నిర్ణయం చేసి నీ ప్రాణాలు తీసుకోవలసిన పని లేదు. నువ్వు ఆ చీకట్లో బ్రతకవలసిన పని లేదు. నువ్వు ఒంటరిగా అందరికీ దూరంగా ఏడుస్తూ ఉండవలసిన పని లేదు. ఈ లోకానికి నువ్వు వేస్ట్ ఏమో, ఈ లోకానికి నువ్వు అవసరం లేదేమో. నువ్వు యేసయ్యకు కావాలి. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయిన దానివైనా, చదువుల్లో ఓడిపోయిన దానివైనా, ఓడిపోయిన వాడివైనా, కుటుంబంలో అందరికీ భారం అయిపోయి బరువైపోయి అందరి చేత చీదరించబడుతున్న వ్యక్తివైనా, ఫ్రెండ్స్ అందరిని కోల్పోయిన వ్యక్తివైనా, జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయి వేస్ట్గా మిగిలిపోయిన నీ జీవితాన్ని ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ప్రేమలో కానీ, చదువుల్లో కానీ, లైఫ్లో కానీ ఓడిపోయావా, ఒంటరైపోయావా, దిగులు పడుతున్నావా, నిరాశ పడుతున్నావా, రా యేసు ప్రభు దగ్గరికి. నా యేసయ్యని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. తన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వెంతో ఘోర పాపివైనా పర్వాలే, నశించిపోతున్న వ్యక్తివైనా పర్లే, ఇంతవరకు ఎవరికి ఉపయోగపడిన వ్యక్తివైనా పర్లే, నీ జీవితం తెచ్చి యేసయ్య చేతులు పెట్టు. నీ చరిత్రను మార్చేస్తాడు ఆయన. నా చరిత్రను మార్చాడు ఆయన.